అన్నము తినుటకు మీకు శక్తి లేనందున మిమ్ము భోజనముతో కాక పాలతోనే పోషింపవలసి వచ్చినది. అంతేకాదు, ఇప్పటికినీ మీరు భుజింపగల స్థితిలో లేరు. ఇప్పటికినీ మీరు లోకానుసారముగా జీవించుచున్నారు. పునీత పౌలు గారు చెప్తున్నారండి మనందరికీ ఈరోజు, దేవుడి యొక్క బిడ్డ, ఇదిగో నువ్వు క్రైస్తవులుగా జీవిస్తున్నావు, క్రైస్తవేతరులుగా అయినా జీవిస్తుండొచ్చు, కానీ దేవుళ్ళలోకి వచ్చి ఎన్నో రోజులైంది, ఎన్నో సంవత్సరాలైంది. కానీ ఇప్పటికీ కూడా పసిపిల్లల వలె పాలు తాగుతున్నట్లు కాకుండా భోజనం చేయమని చెప్తున్నారు. కానీ ఇదిగో పాలు తాగుతున్న పిల్లల వలె ప్రార్థనలోకి వస్తాము, పడిపోతాము. యేసుక్రీస్తుల వారిని విశ్వసిస్తూ ఉన్నాను అని చెప్తాము, పడిపోతాము. పరిశుద్ధంగా జీవిస్తానని చెప్తూ ఉంటాము, పాపంలో పడిపోతూ ఉంటాము. అంటే మన యొక్క విశ్వాసం అనేది రోజు రోజుకి ఎదగాలే కానీ, ఆధ్యాత్మికమైన జీవితం రోజు రోజు బలపడాలే కానీ అలా సన్నగిల్లి